హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఉదయం లేవగానే ఒక బ్యాడ్ న్యూస్ చూడాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ కి అగ్ని ప్రమాదం జరిగిందట. ఎంత దారుణంగా అంటే అంత దారుణం. ఎందుకంటే ఆయన అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు మార్క్ శంకర్. అయితే అనుకోకుండా ఆ స్కూల్లో తలెత్తినటువంటి అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్ళు చేతులు కాలటంతో పాటు తన ఊపిరితిత్తుల్లో కూడా ఈ స్మోక్ అనేది వెళ్ళిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇక్కడ మన్యం ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో ఉన్నారు. ఉన్న మన్యం ప్రాంతం వాసులతో వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుక్కి ఇలా జరిగిందని తెలియటం, అధికారులను ఆదేశించడం, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సింగపూర్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేయమని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ప్రయాణిక షెడ్యూల్ కూడా రెడీ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు మార్క్ శంకర్ ని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తూ ఉన్నారు. పాపం ఇక్కడేమో తెలుగు మీడియం మాత్రమే ఉండాలంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకుని మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తూ ఉన్నారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు చిన్నపిల్లాడికి ఒంట్లో బాగాలేనప్పుడు కాంట్రవర్సీ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. సింగపూర్ లో చదువుతున్నటువంటి ఆ బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం విషయం తెలిసినప్పటికీ కూడా అరకు సమీపంలో ఉన్నటువంటి కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామస్తులకి నేను మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ నుంచి సమస్యలు తెలుసుకుంటానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు పైకి ఎక్కారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాబ్లం తెలిసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కురుడి గ్రామం ప్రజలకి మాట ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను ఇక్కడ నుంచి సింగపూర్ వెళ్తానంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందంటే, అయితే ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఏంటంటే, అలాగే అన్ని మాటలు నిలబెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిన్న బాబుకు బాగాలేదు కాబట్టి ఆయన సింగపూర్ వెళ్తూ ఉన్నారు. అలాగే చాలా మంది ఆంధ్రప్రదేశ్లో పిల్లలు హత్యాకాండకు గురై మానభంగాలు చేసి లేదంటే ఇలా ప్రలోభల పెట్టి పాడు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పైన కూడా అంతే కేర్ అంతే కన్సర్న్ తీసుకోవాలని ఒక బాధ ఒక వ్యక్తికి కలిగినప్పుడే ఎదుటివాడి బాధ కూడా ఏ రేంజ్ లో ఉంటుంది అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీకు కలుగుతున్న బాధ చాలా గొప్పది, కానీ మేము కాదంటలేదు. కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది ప్రజలు, చాలా మంది మైనర్ బాలికల పైన, అదేవిధంగా నిన్నటికి నిన్న అంజలి అనే ఒక మెడికల్ డిఫార్మసీ స్టూడెంట్ పైన ఈ జరుగుతున్నటువంటి దాడుల్ని అసలు మీరు అడ్రస్ చేయట్లేదు. అది చాలా పెద్ద తప్పు సార్. మేము సుగాలి ప్రీతి ఏమైందో మాకు తెలియదు, అదేవిధంగా తప్పిపోయిన 32 మంది ఏమయ్యారో తెలియదు. నిన్న జేఈ ఎగ్జామ్ రాయలేక మీ కాన్వాయ్ వల్ల ఇబ్బంది పడిన విద్యార్థులు 30 మంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎం హోదాలో కావచ్చు, ఒక ఎమ్మెల్యే హోదాలో కావచ్చు, గతంలో మీరు చెప్పిన మాటలకు అనుగుణంగా మాట్లాడే హక్కు మీకుంది. ఎందుకంటే మీరు ఒక డిప్యూటీ సీఎంఏ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, జనసేన అనే ఒక పార్టీకి నాయకుడు కూడా. ఆ విషయం మీరు ప్రతిసారి మర్చిపోతూ ఉన్నారు. మీ బాబుకు జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాగే అనేక రకాలైనటువంటి సిచ్యువేషన్స్ లో అనేక రకాల మంది విద్యార్థుల దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మీరు వారిని కూడా ఇలాగే కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు వీళ్ళందరూ కూడా పిల్లలే కదా. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.